గుంజ 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 సంచేది ఇదేనా? హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ వ్లాగ్స్. మామ ఇక మనం తిరిగిన చోట్లేదు మామ చేపల గురించి. ఈ మధ్య కాలాల ప్రతి ఒక్క ఊరు తిరిగిన మామ, ఏ ఒక్క దగ్గర కూడా ఒక్క చేప కూడా పడలేదు. అందుకనే ఇక మన వీడియోలు లేట్ అయినాయి. ఇక ఇదంతా పని కాదని ఇక మన పొలం దగ్గర ఒక స్పాట్ అయితే నేను చేసిన మామ. ఇక ఫస్ట్ టైం కదా, అందుకనే అక్కడ చెరువాయి చేయడానికే గీ ముద్దలు కలుపుతాను. దీంట్లో ఓన్లీ తౌడొక్కటే మనం కలిపేది, వేరే ఇంకేం కలపట్లేము. చెరువాయి చేసేటప్పుడు తౌడొక్కటి ఉంటే చాలు మామ. ఇక ఒక 3 కిలోల తౌడునైతే ఇక ఈ విధంగా కలిపినాం మామ. ఈ విధంగా కలిపి లడ్డు లెక్క చేసిన. ప్రతిసారి ఇంతగానం తౌడేయాలా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది మా. అంత తౌడు అవసరం లేదు. ఫస్ట్ టైం మనం ఫిషింగ్కి పోయేటప్పుడే దాన్ని అలవాటు చేయడానికి అయితే ఈ తీరుగానైతే పిండి వేసుకోవాలి. ప్రతిసారి అవసరం లేదు, ఒక ముద్ద 2 ముద్దలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ టైం మనం అలవాటు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా నేను మరింత తౌడైతే కలిపిన. మీరు అట్లా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక టకటకానే ముద్దలు అయితే ఇక లోపల సంచులు అయితే వేసుకుంటాను నేనైతే. ఇక అందరైతే వీడియోని చూసి కామెంట్లు చేస్తారు మామ, ఎక్కడ ఈ లొకేషన్ ఎక్కడ అనేసి అడుగుతున్నారు మామ. ఇదైతే మన కుమ్మరికుంట్ల విలేజ్, దంతాలపల్లి మండలం. ఇది మహబూబాద్ డిస్టిక్ వస్తుంది మామ. ఇదైతే మన పొలం కిందనే బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కిందనే మనం అయితే చేపలు పట్టేది. ఈ లొకేషన్ అయితే రెస్ట్రిక్టెడ్ ఏరియా అయితే కాదు మామ. ఈ లొకేషన్లో ఎవరైనా వచ్చి హ్యాపీగా పట్టుకొని పోవచ్చు, ఎన్ని చేపలైనా పట్టుకోవచ్చు, ఎవరేమనరు. కాకపోతే పక్కన వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా మన పని ఏదో మనం చేసుకొని పోవాలి, అంతే. ఇక రైట్, ఇక చెరువాయి అయితే మొత్తం ఇక్కడి నుంచే చేస్తున్నాను నేను, పైనుంచి. చెరువాయి కూడా అయిపోయినట్టే. ఇక ఒక 1 అవర్ తర్వాతకి అయితే మనం వచ్చి ఫిషింగ్ చేద్దాం. ఎట్లుంటుంది అనేది చూపిస్తా, కంటిన్యూగా చూడండి. చెరువాయి అయితే ఇక్కడ అయితే మంచిగా మనం చెరువాయి చేసుకున్నాం. మేము ఒక 1 అవర్ తర్వాతకి మళ్ళీ ఫిషింగ్కి వద్దాం మామ. ఇక చేపలకు వచ్చినప్పుడు ఒకటే దాన్ని నమ్ముకోవద్దు మామ, అదర్ సోర్స్ ఇంకొకటి ఉండాలి. అందుకనే ఒక 2 డబ్బగాలాలు అయితే వేస్తాను నేను. సింగ్ వేసుకుంటూ పక్కన సైడ్ అయితే నేను ఈ డబ్బగాలాలు వేస్తున్నా, ఒకటి కాకుంటే ఒకటే అనేసి. అంతే, 2 చేతుల పని ఉండాలి ఇక మనకు కూడా. అందుకే నేను గిర్ర తిప్పైతే డబ్బా నీళ్ళకి ఇసేసిన. ఇక చూడండి ఏ విధంగా పడతాయి అనేది చేపలు. ఇట్లా తిప్పుతావా? ఇట్లా తిప్పినప్పుడు లూజ్ అవుతుంది కానీ ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పట్టుకున్న దానికన్నా లూజ్ అయింది కదా కొంచెం. ఇట్లా పట్టుకుంటావా? పట్టుకున్నప్పుడు ఇట్లా జారుతుంది. ఇట్లా కూడా పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకుని చేయాలి. 2 ఒక్కనే పడతాయి. సింగ్ షికార్ చేసినప్పుడు అయితే పిండి ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగానే పెట్టుకుంటున్నా. కొంచెం పిండి అయితే కొంచెం ఎక్కువ పెడతాను, ఎందుకంటే అలవాటు పడలేదు కాబట్టి. కొంచెం స్టార్టింగ్లో ఒక 2-3 పిండి ముద్దలు కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. చూడండి. చిక్కితో చూసుకో. క్లోజప్ పెట్టినా లాంగ్ వీడింది. గుంజు 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 పడుతుంది, ఫుల్ కవర్ అవుతుంది. హాయ్ గ్యాస్, చూడండి పెద్ద చేప పడేది, 2 కేజీలు ఉంటుంది. ఇవాళ కూర తప్పేగాల చూడు. కోసుకోవద్దు చూసి
ఎయ్ మామ ఇలా పులుసు కాయ ఇంటికాడ చాలా రోజుల తర్వాత వచ్చిన వచ్చినందుకు ఫలితం గుంజయిగా అంది. అట్లా కాదు, ఇప్పుడు గుంజితే రాదు, కొత్త మూతి మీద తాకింది అది. దానికి వచ్చే మసాలా దానికి ఇక మొస రావాలి, లేకపోతే ఊడిపోతుంది. అది ఎట్లా చేసి దానికి మొస వచ్చిందా ఆడియాలి. వీడియో కూడా లెంత్ అవుతుంది కొంచెం. గుంజ 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 గుంజే సంచేది ఇదేనా? నెంబర్ 1 2 కిలోలు 2 కిలోలు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నోటికి తాకింది. ఎగ్జాక్ట్లీ హుక్గా ఎగ్జాక్ట్లీ నెంబర్ 1 హుక్ అయింది. వెనకకు ఎన్ని రోజుల నుంచి తిప్పలు పడతాను ఇక్కడ. చెరువాయి చేసి 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 3-4 రోజుల దగ్గర 10 కిలోలు చెరువాయి చేసిన. ఇవాళ ఫలితం వచ్చింది. నాకైతే సూపర్ ఎంజాయ్ ఉన్నది. అబ్బా నాయన ఫస్ట్ నెట్లే ఎగ్జాక్ట్లీ మూతికి తాకింది. అది 2 షాట్లు మిస్ అయింది, 3rd షాట్కి పడ్డది. ఆహా చూడండి, సూపర్ చేప. రవ్వు మంచి 2 kgs ఉంటుంది ఈజీగా. ఇతనా ఇది కూడా ఇవ్వాలి. ఇది కూడా ఓకే, చూస్తూనే ఉండండి. ఇంకేం పడితే చూపిస్తాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఓకే. వైరాడు బుర్కా మంచి సైజు. పట్టుకు తాకింది, నడుముకు తాకింది. రైట్, ఇది సెకండ్ ఫిష్ మనకి. సెకండ్ ఇది చూద్దాం, ఇంకెన్ని పడితే చూద్దాం. చూద్దాం అంతగానే ఎగిరితే మస్తు చాలాసేపు తిప్పించాం కదండి. ఉన్నదా? పోయిందా? ఏడిది బురకనా? ఏడిది అన్ని బురకలు మారాయనే. బురక అయితేనే శంగ కుడుతుంది. గుంజి గుంజ నాకు పట్టలేదు. పట్టుకోవాలంటే భయం. ఆడ కూర్చుకుంటే ఆడ ముళ్ళు. సైజ్ సూపర్ ఉందిగా.
అసలు 1/2 కిలో ఉన్నది. గట్టిగా దిగిందిగా, మాడలో దిగింది. థర్డ్ ఫిష్ ఇది. మాడకు దిగింది డైరెక్ట్. మొత్తం దిగిన బతికే ఉన్నది. ఒకటి మొత్తం తలకాయల దిగింది. తక్కువ లేదు, హాఫ్ కేజీ బురక. 1/2 కేజీ ఉన్నది, మామూలు లేదు, సైజు సూపర్. థర్డ్ ఫిష్ ఇది. ఇంకెన్ని పడితే చూద్దాం. కంటిన్యూగా అయితే వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూనే ఉండండి. నడుము వరకు మంచిగా పచ్చడి పెడితే సూపర్ ఉంటుంది. బురక పచ్చడి. నీకు బురక అని పోయే రోడ్డు ఇచ్చిందా? నాకు ఈ గడ్లకు రావాలంటే పిచ్చిలేస్తా. ఓకే, ఈరోజు మనం పట్టిన చేపలు అయితే ఇవి. ఎన్ని పట్టినా అనేది చూపిస్తా చూడండి. రైట్, ఓకే. ఈరోజు అయితే చేపలు ఇవి చూడండి, సాలిడ్ ఉంది. ఒక్కొక్కటి 1.5-2 కిలోలు ఉంటుంది. రైట్, ఈరోజు అయితే ఈ చేపలు మనకు దొరికినాయి. ఇన్ని చేపలు అయితే పట్టినాం మనం. ఇంకోటి కింద కూడా ఉన్నది బురకలు. ఇంకా టైం లేదు, లేట్గా వచ్చినాం. ఇంకోటి నెక్స్ట్ వీడియోలో గట్టిగా పట్టి చూపిస్తా ఎన్ని చేపలు పడేది అనేది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.